చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా, కనికరం గల మా దేవ, భూరాజులకు భీకరుడా, సమాధానం కారకుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరిపూర్ణుడా, ఈ లోకములకు వెలుగుగా వచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. నాయన ఉదయకాలపు వేళ నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి మేమందరం ప్రభా ఒక కుటుంబంగా మిమ్మల్ని స్తుతించుటకు, కొంత సమయం మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సంవత్సరం 11 మాసములు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషిస్తూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ చిత్తం అయితే మేమందరం కూడా నాయన తండ్రి అయ్యా ఇంకా కొద్ది రోజుల్లో నాయన నూతన సంవత్సరంలో ప్రవేశించగలిగే భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు క్షేమం ఇచ్చి కాపాడుతూ వస్తున్న విధానం బట్టి, మీరు ఎక్కల చాటున భద్రపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవునయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా నాయన తండ్రి. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడవని ఈ ఉదయకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. అల్ఫా ఒమేగాగా ఉంటూ నాయన తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైతే నాయన ఈ గుంపులో నాయన రక్షణ పొందలేదో ఆ బిడ్డలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కుటుంబాల్లో ఎవరైనా నాన్న తండ్రి రక్షణ పొందకుంటేనైనా రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నిత్య నరకాగ్ని నుండి నాయన మేము మా పిల్లలు తప్పింపబట్టకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీవే మార్గం, సత్యం, జీవం నాయన. నీ ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు ఎక్కి వెళ్ళలేరని సెలవిచ్చిన మా తండ్రి, నీవే మా మార్గమై ఉన్నందులకై స్తోత్రాలయ్యా. మా తండ్రివి, మా యజమానుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలపు వేళ చేరి వచ్చిన కుటుంబాలన్నిటిని బట్టి వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా నాయన రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నాయన నీ వాక్యాన్ని పోగొట్టుకోకుండా వినగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ దినం మా కొరకు ఏర్పాటు చేయబడిన నీ బిడ్డ నాయన ఐరిన్ రీటా గారిని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ బిడ్డ నాయన ఒంటరితనంలో మీరు తోడుగా నీడగా ఉంటున్నానా, ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆమె చేస్తున్న జాబ్ను బట్టి వందనాలు నాయన. మీ పరిచర్యలో ఎంతో చక్కగా వాడబడుతున్నందులకై స్తుతి స్తుతి స్తోత్రాలు. ఆ బిడ్డ ద్వారా అనేక ఆత్మలు మీ వైపు మళ్ళుటకు నాయన మీరు కృప చూపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాయన వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయబోతున్నట్టు బాబీ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయన కుటుంబాన్ని కూడా మీరు దీవిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కోర్ కమిటీలో ఉన్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, వాక్యం చెప్తున్న నీ బిడ్డను సులువ చాటున మరుగుపరిచి మీ నోటి బోరగా వాడుకోనండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందిస్తుండగా మేమందరం కూడా భయంతోను భక్తితోను ప్రభా నీ వాక్యాన్ని విని తండ్రి ప్రభా వినటం వలన మాత్రమే కాదు కానీ నాయన మా హృదయాల్లో పదిలపరుచుకొని తండ్రి ప్రభా వాక్యానుసారంగా నాయన తండ్రి మా జీవితాలకు ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ ప్రభా మేము ఎలా సరిచేయబడాలో తండ్రి మేము తండ్రి తెలుసుకోండి తండ్రి నీకు సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమేన్. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. మరి ప్రతి శుక్రవారం వారు మనకు బోధిస్తారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చి సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఐతో అనేక ఆ, సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోకమన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మనందరికి ఎంతో అభిమానము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అట్లాగే వాక్యాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బాబీ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. Thank you, Jansi. Thank you. God bless. థ్యాంక్ యూ. ఓకే మేడం, కంటిన్యూ మేడం. Continue? Okay, come.
Yes, Before we begin this morning's session, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for waking each one of us this morning, Heavenly Father, taking us on to a brand new day, Heavenly Father. And I pray, Heavenly Father, that the families may be blessed, Heavenly Father. I pray, Heavenly Father, that as we enter into Advent, Heavenly Father, I pray that there will be blessings to each one, Heavenly Father. I pray that there will be a great source of love and affection, and also, Heavenly Father, the hand of giving, Heavenly Father, especially for people who are less fortunate than us, Heavenly Father. I commit this morning. I pray that you speak through me. Bring the word, Heavenly Father, that the word people may be and not only understand it, Heavenly Father, that they may also take it further into their lives, Heavenly Father. I commit this morning and I commit each one of us into your mighty hands and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. So, friends, this morning, the message for us this morning is thanksgiving for our unity in Christ. Thanksgiving for our unity in Christ. సహోదరి సహోదరులారా, ఈరోజు ఉదయము మన ధ్యానాంశము యేసుక్రీస్తులో మనకున్న ఆ యొక్క ఏకత్వాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునుట. ప్రభువులో మనకున్న ఆ యొక్క స్థితిని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునుట అన్న ధ్యానాంశం. And we will be taking portions from the book of Ezekiel, Ephesians, and John. Ezekiel, Ephesians, and John. We can't hear you, Bobby. సారీ సిస్టర్. యెహెజ్కేలు గ్రంథము, ఎఫెసీ పత్రిక, అలాగే యోహాను సువార్త, ఈ 3 గ్రంథాల్లో నుంచి వాక్యం భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. So now when we speak about Ezekiel, he was a prophet. So Ezekiel was a man of deep faith and imagination and lived in exile in Babylon before and after the fall of Jerusalem. మరి యెహెజ్కేలు ప్రవక్తను చూసినట్లయితే అతను ఒక లోతైన వ్యక్తి. మరి విశ్వాస విషయంలో, అలాగే మరి తన మనో చిత్రాల్ని తను దేవుని విషయాలకి పోల్చి చెప్పే విషయంలో చాలా లోతైన మనిషి. మరి యెరూషలేము పతనానికి ముందు, ఆ తర్వాత కూడా బబులోను చెరలో కూడా ఉన్న ఒక ప్రవక్త. And his message to the people was for them to cleanse themselves internally. His message was for them. యెహెజ్కేలు ప్రవక్త యొక్క సందేశాలన్నీ కూడా, ఆ ప్రవచనాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అంతరంగికంగా వారు పరిశుద్ధపరచుకోవాలని, వారి జీవితాన్ని పవిత్రపరచుకోవాలని ఒక సందేశాలుగా ఆయన ప్రవచనాలు ఉన్నాయి. When I say internally, we're talking about the heart and the spirit, and that the people also should be responsible for their own sins. మరి అంతరంగికంగా మరి పరిశుద్ధంగా ఉండటం అన్న అంశంపై ఆయన ఎక్కువగా ప్రవచించారు అని అనుకున్నాం కదా. అంతరంగికంగా అంటే వారి మనస్సులు, వారి హృదయాలు పరిశుద్ధపరచబడటం. Now, Ezekiel also was very concerned about the life of the nation. యెహెజ్కేలు ప్రవక్త మరి ఇశ్రాయేలు యొక్క దేశం అంతటి యొక్క జీవిత శైలిని బట్టి చాలా భారం కలిగి ఉన్న ప్రవక్త. And the life of the nation means the renewal of their faith. వారి ఇశ్రాయేలు దేశ ప్రజలందరి యొక్క జీవితాలను గురించి భారం కలిగి ఉండటం అంటే ఏంటంటే వారి విశ్వాస జీవితం విషయంలో ఆయనకు ఎంతో భారం ఉంది.
And Ezekiel was also very interested in the temple and the need for holiness. మరి ఎహెచ్కేలు ప్రవక్త ఆ యొక్క దేవాలయం విషయంలో అలాగే ప్రజలందరి యొక్క పరిశుద్ధత విషయంలో ఎంతో భారం కలిగిన ప్రవక్త. The 48 chapters of the book of Ezekiel is divided into 6 portions or 6 sections. మరి ఎహెచ్కేలు గ్రంథం చూసినట్లయితే 48 అధ్యాయాలు ఉన్నాయి. అవి 6 సెక్షన్స్ గా విభజింపబడి ఉన్నాయి. Chapters 1 to 3 tells us about God calling Ezekiel to be a prophet. మొదటి 3 అధ్యాయాలు దేవుడు ఎహెచ్కేల్ని ప్రవక్తగా ఉండటానికి పిలువబడిన ఆ విషయాలు రాయబడి ఉన్నవి మొదటి 3 అధ్యాయాల్లో. Chapters 4 to 27 is warning the people about God's judgment on them and the coming and the judgment that will come on them. మరి 4వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఎహెచ్కేలు గ్రంథము 6 భాగాలుగా విభజించుకోవచ్చు అని చెప్పాం కదా. మొదటి 3 అధ్యాయాలు ఎహెచ్కేలు యొక్క పిలుపు, ప్రవక్తగా ఉండటానికి దేవుడిచ్చిన పిలుపు. అలాగే 4 నుంచి 28 అధ్యాయాలు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన కుమ్మరించబోయే ఆ యొక్క ఉగ్రత, ఆ యొక్క శిక్ష, మరి దాని గురించిన అంశాలు 4 నుంచి 28వ అధ్యాయం వరకు చూడొచ్చు. And also about the fall and destruction of Jerusalem. అంతేకాకుండా ఈ 4వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయంలో ఇంకొక అంశం ఏంటుంటుందంటే యెరూషలేము నాశనం అయిపోయే ఆ యొక్క విషయాలు కూడా ఆ భాగంలో ఉంటాయి. And then he's also bringing hope, the promise of a bright future for them when they turn to him. మరి ఈ భాగంలో 4 నుంచి 28వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఇంకొక విషయం మనం ఏం గమనించగలమంటే ఇశ్రాయేలీల్ని హెచ్చరిస్తూనే వారు ఒకవేళ దేవుని వైపు తిరిగితే వారు దేవుని యొద్ద నుంచి మరి ఆ యొక్క ఉగ్రతను తప్పించుకోవటమే కాకుండా ఎంతో ఆదరణ పొందుకుంటారు అన్న ఆ యొక్క నిరీక్షణతో కూడిన మాటలను కూడా ఈ భాగంలో చూడగలం. So chapter 33 to 37, this talking about the promise of a bright future is the comfort that he is bringing to Israel, to the Israelites after the fall of Jerusalem. మరి 37వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే యెరూషలేం పతనం అయిన తర్వాత దేవుడు వారికి అనుగ్రహించబోయే ఆ యొక్క ఆదరణ, ఆ యొక్క మంచి స్థితి, మరి అలాంటి నిరీక్షణతో కూడిన ప్రవచనాలు 37వ అధ్యాయం వరకు మనం చూడగలం. And chapters 38 and 39, this is all about the prophecy against Gog, the people of Gog. గోగు అనే ప్రాంతంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి వారిని హెచ్చరిస్తూ వారికి వ్యతిరేకంగా ఉండిన ప్రవచనాలని 38, 39 అధ్యాయాల్లో మనం చూడగలం. And finally, chapters 40 to 48 is about the restored temple and the nation. మరి చివరిగా 40 నుంచి 48వ అధ్యాయం వరకు మరి దేవాలయము తిరిగి నిర్మించబడటం, మరి అలాగే వారి ప్రజలు తిరిగి మరి ఆశీర్వాదం పొందుకోవడం అన్న అంశాలు 40 నుంచి 48వ అధ్యాయం వరకు చూడగలం. Now we'll read Ezekiel chapter 37 verses 15 to 22. And this is all about Judea and Israel becoming one nation or reuniting of the nations.
మరి ఇప్పుడు మనం ఎహెచ్కేల్ 37 అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. మరి యూదా ఇశ్రాయేలీలు తిరిగి ఏకమవటం, ఈ విషయాలు మనం చదువుకుంటాం. ఎహెచ్కేల్ 37 15 నుంచి 22. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. 15 to 22. మరియు చదవగలరా? ఎస్ బ్రదర్. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునకయగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్నడుగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, friends, when we are reading the Old Testament, where you will find all the prophets, they all had visions of the new world. All had visions. And they were all chosen by God to bring the message to the people to repent. Each one of them brought this message. మరి స్నేహితులారా, పాత నిబంధనలోని ప్రవక్తల్ని మనం చూసినట్లయితే వారందరూ కూడా రాబోయే కాలంలో ఒక సరికొత్త లోకాన్ని వారు దేవుని యొద్ద నుంచి దర్శన రూపంలో ఊహించారు. మరి వారు ఇప్పుడు చదివబడిన భాగంలో కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఒక క్రొత్త ప్రపంచాన్ని, క్రొత్త లోకాన్ని, క్రొత్త జీవితాల్ని వారు దర్శన రూపంగా ఊహించగలిగారు. And this passage that we read about Judah and Israel, God said that He is going to make it into one kingdom. He said the time will come when both nations will become one. And this is what His great message to the people was. ఇక్కడ మరి మనం చూసినట్లుగా అప్పటి వరకు ఈ యొక్క యూదా, ఇశ్రాయేలు వీరిద్దరూ 2 భాగాలుగా విడిపోయి ఉన్నారు. ఇశ్రాయేలు దేశము, యూదా ఒక ముక్కగా, మిగిలిన వారు ఒక ముక్కగా విడిపోయారు. వీరిద్దరూ ఒకే దేశంగా కలుసుకుంటారని, ఏక ప్రజలుగా ఉంటారని, రానున్న రోజుల్లో ఒక రాజు వీళ్ళిద్దరికి ఉంటాడని, వీళ్ళిద్దరు కలిసిపోతారని చెప్పేసి ఒక దర్శనం, ఒక ఊహ, ఒక ఆశ, ఒక ప్రవచనం, ఒక నిరీక్షణ దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ యొక్క దర్శనము, ప్రవచనము ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు ప్రవచిస్తా ఉన్నాడు. And verse 21 tells us that He is going to gather all His people wherever they are scattered around the world. He is going to gather them all. He is going to bring them back into that nation, and He is going to be their king, and He is going to lead their people. I will unite them into one nation in the land, on the mountains of Israel. They will have one king to rule over them, and they will no longer be divided into 2 nations or split into 2 kingdoms.
మరి 21వ వచనంలో మనం స్పష్టంగా చూడగలం ఈ మాటలు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. And here you will see, friend, that God just came and spoke to the people. There was no such thing that, he would keep away from his people. He spoke through his prophets. He chose them amongst the people, and they were all humble people. It was not that they were all kings and ministers. No, he chose the humble people so that the people could hear them and understand, and that they would speak in the language that everybody understood. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు కలుగు చేసుకుని ఏదో దూరం వెళ్ళిపోకుండా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనం చదవబడిన భాగంలో దేవుడు సామాన్యులైన ప్రజల్ని ప్రవక్తలుగా పిలుచుకొని వారి ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి పరిస్థితి, మరి ఇశ్రాయేలీల పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగున్నాయి. చాలా సార్లు వారు దేవునికి ఇష్టలుగా లేరు. అయినప్పటికీ కూడా దేవుడు వారి దగ్గరగా ఉంటూనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రవక్తల ద్వారా. Now, friend, let's turn to the book of Ephesians. స్నేహితులారా, ఇప్పుడు మనము ఎఫెసీ పత్రికకు వెళ్దామండి. And Ephesians is Paul's letter to the people of Ephesus. మరి ఎఫెసీ పత్రిక ఎఫెసీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు గారు రాసిన పత్రిక. Now, there are 4 books that are in the New Testament: the book of Ephesians, the book of Philippians, the book of Colossians, and the book of Philemon. All these 4 books are referred to as prison epistles. మరి ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, అలాగే ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు కూడా పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రికలుగా మరి బైబిల్ పండితులు భావిస్తారు. Because these letters were written by Paul during his imprisonment in Rome. ఈ పత్రికల్ని చెరసాల పత్రికలు అని పిలుస్తారు, లేదా జైలులో నుంచి రాసిన పత్రికలు అని పిలుస్తారు. ఎందుకంటే పౌలు గారు ఈ పత్రికలు రాసినప్పుడు వివిధ ప్రాంతాల్లో చెరసాల్లో ఉండి రాసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. Now, this book, friend, is to do with God's plan to bring all the people together. ఈ యొక్క పత్రికలను మనం ఆలోచించినట్లయితే ప్రధానమైన ఒక మాట, ఒక అంశం కనిపిస్తూ ఉంటది ఈ పత్రికలన్నిట్లో. ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలెమోనుకు రాసిన పత్రికలు, ఈ 4 మరి బాగా స్పష్టంగా కనిపించే ఒక అంశం ఏంటంటే ప్రజలందరినీ ఏకమనస్సుగా చేయటం. And when I say all the people, it is all of creation. It is all of creation, whether it is the heavens or the earth, everything that is in there. దయచేసి గమనించండి, అందరినీ ఏకమనస్సుతోటి ఉంచడానికి ఆ యొక్క అంశంగా రాయబడింది. ప్రధాన అంశము ప్రజలందరినీ లేకపోతే అందరినీ లేకపోతే అన్నిటినీ ఏక మనస్సుగా కలిగి ఏకత్వంలోనికి తీసుకురావాలన్న అంశము మనం చూస్తాము ఈ 4 పత్రికల్లో అని చెప్పుకున్నాం కదా. అందరినీ లేదా అన్నిటినీ అంటే వాటిలో ఈ సృష్టి కూడా ఉందండి.
పరలోకం అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, మనుషులందరితో పాటు ఈ సృష్టిని కూడా ఏకత్వంలోనికి తీసుకురావాలని ఒక ప్రధాన అంశంగా ఈ 4 పత్రికల్లో మనం గమనించగలం. And bringing the heavens and the earth together, and Christ being the head of it all. మరి పరలోకము, భూమి వీటన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటికి ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని, వీటి మీద ప్రభు అని ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క దృశ్యాన్ని, ఆ యొక్క ప్రవచనాన్ని, దర్శనాన్ని మనకు అందజేసే పుస్తకాలుగా ఈ 4 మనం చూడవచ్చు. And Paul is also urging God's people to live this plan of unity of mankind through Jesus Christ. పౌలు బ్రతిమలాడుతా ఉన్నాడు విశ్వాసులు, ఏంటంటే ఇలాంటి ఏక మనస్సు మీరు కలిగి ఉండండి ప్రభువులో అని బ్రతిమలాడుతా ఉన్నాడు ఈ పత్రికల ద్వారా. And when we are going to read chapter 4, verses 1 to 6, we are talking about the unity of the body. ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుంటాం. క్రీస్తు శరీరము అనగా సంఘంలో ఉన్న ఏక మనస్సు, ఏకత్వం గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. షల్ వి రీడ్ సిస్టర్? Yes, please. ఎఫెసీ 4:1 నుంచి 6. Chapter 4, verses 1 to 6. ఓకే. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you. Praise the Lord, Priscilla. Thank you. Now, verse 2, friend, is important for each one of us. Be always humble, gentle, and patient. Show your love by being tolerant with one another. This is so difficult today. Why? మరి మనము చదివబడిన భాగంలో మనం గమనించవలసిన విషయాలు మీకు ఒకసారి చదువుతానండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇలాంటి ఐక్యత కాపాడుకుంటూ అనేది కొద్దిగా కష్టమే. ఎందుకు కష్టమని తలంచుకుంటున్నారు మీరు? ఎందుకు కష్టమని మనం ఆ విషయం ఆలోచిద్దాం కాసేపు. Okay, so now, and why I am saying this is that we find it so difficult. We need to understand that when we are humble and when we are patient with people, then we are in alignment with God's messages to us, and we are open to the understanding that He gives us. We need to really, friends, work everything in love, and this is so important in God's world. మరి ఈ యొక్క ఐక్యత కాపాడుకునే విషయంలో మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే వినయం కలిగిన మనసు కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క నడిపింపుకి, దేవుని యొక్క తీరుతెన్నులకి, ఆయన యొక్క మనల్ని ఏ విధంగా ఆయన నడుచుకోమంటున్నారు అన్న ఆ విషయాలకి మనము చాలా సున్నిత మనస్కులుగా ఉండగలం.
Now let's come to the gospel reading today, because I wanted to take some time to let us interact and study the Bible. Now, the book of John, as we all know, friends, is written by the disciple whom Jesus loved. ఇప్పుడు మనము ఎఫ్ఎస్సి పత్రిక నుంచి యోహాను సువార్తకి వెళ్దాం కాసేపు. యోహాను సువార్త యోహాను భక్తుడి చేత రాయబడిన సువార్త. యోహాను యేసు ప్రభు వారికి ఎంతో సన్నిహితుడైన శిష్యుడు. And if you read chapter 21, John chapter 21, verse 20, what does it say? యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. It says, then Peter, turning about, seeing the disciple whom Jesus loved following, which also leaned on his breast at supper, and said, Lord, which is he that betrayed thee? మరి ఇక్కడ యోహాను 21:20లో ఇప్పుడు చదివినట్లుగా, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన వాడు నైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. And if we read verse 24, it tells us that John was the eyewitness of the events of Christ's life. When I say this, it means that he was there with Jesus at all time. If we remember, friends, Peter, James, and John, these were the three disciples who were constantly with Jesus and never left him. మరి 24వ వచనం కూడా చూద్దాం. యోహాను 21:24. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము. మరి ఈ వ్యక్తి ఎవరంటే యోహాను. యోహాను తన సువార్త రాసినప్పుడు తన పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడని, ఎంతో తగ్గింపు, ఎంతో భక్తిభావంతో తన పేరు కూడా రాయటానికి ఇష్టపడ్డాడు. కానీ ఆయన రాసింది యోహానే. ఇక్కడ మనం చదవబడిన 2 వచనాల్లో మనం గమనించినట్లయితే, యోహాను మరి తన కంటితో చూచాడు ప్రభువుని సమస్తాన్ని మరి తను నేరుగా చూసిన ఒక సాక్షి. మరి చెప్పాలంటే యోహాను, పేతురు, యాకోబు ఈ ముగ్గురు కూడా ఎల్లప్పుడూ ప్రభు దగ్గరే ఉన్నారు. మరి అన్ని వేళలా ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్న ఈ యొక్క ముగ్గురు శిష్యులు, వీరు నేరుగా ప్రభువుని చూసి ఆయన పరిచర్యలు, ఆయన అద్భుతాలు, ఆయన శిలువ మరణం, పునరుద్ధానం ఇవన్నీ కూడా వారు నేరుగా చూసిన సాక్షులు. Verse 24, chapter 21, verse 24 says, he is the disciple. Who is he? John. John is the disciple who spoke of these things, the one who also wrote them down. And we know that what he said is true. మరి 24వ వచనంలో మనం చదివినట్లుగా, ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తా ఉన్నాడు యోహాను, రాశాడు, ఇవి సాక్ష్యము సత్యమని ఎరుగుదము అని రాస్తా ఉన్నాడు. యోహాను భక్తుడు ఈ సువార్తలో రాసిన అంశాలన్నీ కూడా సాక్ష్యమిచ్చుచు ఆయన రాసి పెట్టాడు. ఈ సాక్ష్యము సత్యమని ఎరుగుదము అని సెలవిస్తుంది 24వ అధ్యాయం 24వ వచనం. Friends, when I say John was an eyewitness, it means that he was there with Jesus whenever anything happened, okay? But when I told you about Luke also recorded about eyewitness account, right?
But that eyewitness account was people were telling him about events that Jesus did, things that Jesus did. Luke was not with Jesus at all. He did not meet. He wrote things that people told him about. And what did he do? He also researched. He made sure that he investigated it. So Luke also wrote eyewitness account, but he investigated it before he wrote it. But John, when he wrote all these things, he was a direct eyewitness. He did not have to take information from anybody, or he did not have to do any research. That was the difference between the two eyewitness accounts. మరి స్నేహితులారా, ఇప్పుడు యోహాను సువార్తలో మనం ఉన్నాము. యోహాను సువార్త యోహాను రాసిన విషయం చూసినట్లయితే మరి సాక్ష్యం ఇస్తూ రాస్తున్నాను అంటున్నాడు. ఈ సంగతులు, రాయబడిన సంగతులన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాను అంటున్నాడు. యోహాను భక్తుడు సాక్ష్యం ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరిగిన ప్రతి విషయంలో తను నేరుగా తన కంటితో చూశాడు. యోహాను తనే సాక్షి, నేరుగా చూశాడు. ఎవరో చెప్పింది రాయలేదు, తను చూసింది తను రాశాడు. అయితే లూకా సువార్తను చూసినట్లయితే, లూకా భక్తుడు రాసిన సువార్త ఏంటంటే, ఆయన పరిశీలించి పరిశోధించి రాశాడు. ఎందుకంటే యేసు ప్రభు వారితో నేరుగా యోహాను లాగా నేరుగా కంటితో చూడలేదు లూకా, కానీ కంటితో చూసిన వాళ్ళని కనుక్కొని పరిశీలించి పరిశోధించి రాశాడు లూకా. ఈ రెండు సువార్తలకి తేడా మనం గమనించవచ్చు. ఇది తేడా. ఒక ఆయనేమో నేరుగా చూసి రాశాడు, ఇంకొక ఆయనేమో పరిశీలించి పరిశోధించి రాశాడు. And it is said that John was a Palestinian Jew. So he had very good knowledge about the Jewish customs and the land of Palestine. మరి సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే బైబిల్ పండితులు, యోహాను పాలస్తీనా ప్రాంతానికి చెందిన యూదుడు కనుక మరి ఈ యొక్క అంశాలన్నీ అప్పటి పరిస్థితులన్నిటి మీద మంచి అవగాహన కలిగిన ఒక వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు యోహాను గురించి. John was the son of Zebedee, who was also known as son of thunder. And he was the younger brother of James. And who was James? He was the first apostle to be martyred. మరి యోహాను గురించి ఇంకొక మాట ఏంటంటే, జబదీ కుమారుల్లో ఒకడు. జబదీ కుమారుల్లో యాకోబు, యోహాను అని బైబిల్లో మనం చూస్తాం. ఈ యాకోబు, యోహానులు యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నారు, 12 మంది శిష్యుల్లో. యాకోబు ఎవరంటే, మొట్టమొదటిగా హతసాక్షి అయిన శిష్యుడు యాకోబు. మరి జబదీ లేదా సన్ ఆఫ్ థండర్ అని కూడా అంటారు. జబదీ కుమారుల్లో చిన్నవాడైన రెండవ కుమారుడు యోహాను. Now, in the book of John, there is no mention of parables in the book. No mention of any parables in the book. But it definitely mentions 7 miracles that took place during when John was with Jesus. 7 miracles. Out of these 7 miracles, 5 of these miracles are not recorded anywhere else in the Bible. మరి యోహాను సువార్తని మనం చూసినట్లయితే, మిగతా సువార్తల్లో లాగా ఉపమానాలు ఈ యొక్క సువార్తలో ఉండవు. కానీ 7 అద్భుతాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన 7 అద్భుతాలు ఈ సువార్తలో మనం చూడగలం. ఈ 7లో 5 అద్భుతాలు మిగిలిన సువార్తల్లో మనం చూడలేము, కానీ ఈ సువార్తలో మాత్రమే రాయబడి ఉన్నట్టు చూస్తాం. And what does anybody know any of the signs that are
that have been given in the book of John? మరి వినుచున్న మీలో ఎవరైనా చెప్పగలరండి? ఈ యొక్క 7 అద్భుతాలు రాశాడు మొత్తంగా. వాటిలో ఒక 5 మిగిలిన సువార్తల్లో లేవు. అవి ఎవరైనా చెప్పగలరా? యేసు ఒకవేళ ప్రభు మీకు చెప్పిన తెలిసినట్లు 5 అన్నా చెప్పండి మీరు అమ్మ. మీరు అదే నేను గొర్రెల పోవు ద్వారమును నేనే అంటాడు, నేనే మార్గమును సత్యమును అంటాడు, ఆ, నేనే వెలుగు. అదే అద్భుతాలు. మిరకిల్స్ 7 అద్భుతాలు, 7 మిరకిల్స్ దేవుడు చేసిన 7 మిరకిల్స్, 7 అద్భుతాలు రాయబడి ఉన్నవి యోహాను సువార్తలో. వాటిలో 5 యోహానులో మాత్రమే మనం చూడగలం అని అన్నారు అమ్మగారు. వాటి గురించి ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నారు. Jansi, come on, tell me which, you know any of the miracles? Seven miracles Jesus. ఇది బెతెస్దా కోనేరు దగ్గర రక్త నీటిని ద్రాక్షరసంగా మార్చడం అండి. కానా విందులో, కనాని విందులో. వాటర్ ఇంటూ వైన్ ఇన్ కానా. Absolutely, very good. Jesus turned water into wine, and that you will find in chapter 2, verses 1 to 11. Chapter 2, మరి verses 1 to 11. రెండో Then అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన వరకు చూస్తామండి. యోహాను సువార్త 2:1-11 నీటిని ద్రాక్షరసంగా మార్చే ఆ అద్భుతం. అది మిగిలిన సువార్తల్లో మనం చూడలేం. లాజర్ అక్కడ బతికిస్తాడండి. లాజర్ని రైజింగ్ అప్ yes, లాజరస్. Jesus raised up Lazarus from the dead, and that verse that you find it in chapter 11, verses 1 to 44. You will read that whole thing about Lazarus. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44 వచ్చిన వరకు యేసుప్రభు వారు లాజరుని మరణం నుంచి లేపటం, మనం ఆ యొక్క అద్భుతాన్ని మనం చూడగలం. Yes, Vimla? రక్తస్రావం గలవా? రక్తస్రావం గల స్త్రీని స్వస్థత పరచట. The woman with the issue of blood, healing the woman with issue of blood. Yes. And Jesus was instrumental in miracles that he did in people's lives. There were many, many miracles that he did, and 7 of them are recorded in the book of John, and 5 of them are not repeated anywhere. Then there is also, he fed the 5,000. You remember the 5,000? Yes, ma'am. Walking on the water also, ma'am. Also walking on the water. When Walking on Jesus the was water. walking on the water, it was in chapter 6, verses 16 to 21. మరి నీటి మీద నడవటం, అలాగే 5,000 మందికి ఆహారం పెట్టడం, ఇవి మనం 6వ అధ్యాయంలో చూస్తాం. And then he restored the sight of the blind man. మరి పుట్టుగురుడ్డి వాడికి కన్ను దృష్టి మళ్ళీ తిరిగి ప్రసాదించడం అనేది యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. ఈ అద్భుతం మిగిలిన సువార్తల్లో మనం చూడలేం. ఈ యొక్క అద్భుతం That you will find in chapter 9, verses 1 to 41 also, when he restored the sight of the blind man. Then you will also know about the healing of the invalid person in Bethsaida. Bethsaida.
Healing the the man in the pool of Bethsaida. yes, Yeah. correct. Chapter 5, verses 1 to 18. Chapter మరి 5, verses 1 to 18. పుట్టుగుడ్డివాడు కను చూపు పొందటం అనేది 9వ అధ్యాయము 1 నుంచి 41 వచనం వరకు చూడగలం. అలాగే బెతెస్దా కోనేరులో అక్కడ పక్షవాయువు గల వాడిని స్వస్థపరచటం యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు మనం చూడగలం. ఇవి మిగిలిన సువార్తల్లో రాయబడి ఉండటం మనం చూడలేము. Now, I think some time ago we had talked about, we had done comparisons of the 4 Gospels. Do you remember that? మరి కొంతకాలం క్రితం నేను వాక్యం పంచుకున్నప్పుడు సువార్తల్ని పోలిక చేసుకుంటా ఉన్నాం. సువార్తల్ని పోల్చి చూసుకున్నాం కొన్ని విషయాల్లో. మీలో ఎవరికైనా జ్ఞాపకం ఉందండి? And in the book of John, if you remember, about a few weeks ago, I was telling you how the 4 Gospels, they had been compared. And Matthew wrote, in the book of Matthew wrote about Christ. He is seen as a king, right? In the book of Mark, Christ is seen as a servant of the people. In the book of Luke, he is seen as a man. And in the book of John, he is seen as God. John is portraying Jesus as God, which is the correct thing that he has done. And because of that, in the book of John, there are 7 I am. That means what God is, 7 I am. And it starts from the book, from your chapter 6 and goes on to chapter 15. Okay, there are 7 I am. Yes. Now, the first one, Jesus says, John says, Jesus says, I am the bread of life. Bread of life, water of life. Yes. Yeah, I am water. I am the true wine. True wine. I am the light of the world. Light of the world. I am the gate through which people will come through. I am the good shepherd. I am the resurrection and the life. And I am the way, the truth, and the life. These are the 7 I ams. మరి సహోదరి సహోదరులారా, కొంతకాలం క్రితము నేను మీతో పంచుకొని ఉన్న అంశము మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటంటే 4 సువార్తల్ని సరిపోల్చటం. మరి మత్తయి సువార్త చూసినట్లయితే యేసు ప్రభు వారిని మరి ఒక రాజుగా ప్రదర్శించబడటం. అలాగే మార్కు సువార్త చూసినట్లయితే కెన్ యూ ప్లీజ్ టెల్ వాట్ ఈస్ జీసస్ ఇన్ మాథ్యూ అండ్ మార్క్, సిస్టర్? I forgot, I'm sorry. No. In Matthew, Jesus is viewed as a king. As A king. the king. As a king. In the book of మత్తయి సువార్తలో యేసు ప్రభు వారిని ఒక రాజుగా చిత్రీకరించాడు సువార్తికుడు. In the book of Mark, he is viewed as a servant. మార్కు సువార్త చూసినట్లయితే ఒక సేవకుడిగా యేసు ప్రభు వారిని చిత్రీకరించారు. In the book, he is viewed as a man. లూకా సువార్తలో మనుష్య కుమారునిగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఎక్కువగా ధ్యానం చేసుకునేలాగానే రాయబడింది. And in the book of John, he is viewed as God. మరి యోహాను సువార్తలో ఆయన దైవత్వాన్ని గురించి దేవుడిగా ప్రదర్శించబడింది యోహాను సువార్తలో. అయితే యోహాను సువార్తలో 7 ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, నేను మరి జీవాహారాన్ని
నేను ఏమై ఉన్నాను, నేను ఏమై ఉన్నాను అని దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని గురించి రాయబడింది కదా. ఆయన దేవుడని ప్రదర్శించబడింది ప్రధానంగా యోహాను సువార్తలో. మరి 7 అయామ్స్ అంటే 7 సార్లు 7 విషయాలుగా నేను ఏమై ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. మరి నేనే జీవాహారమును నేనే, మరి ఈ లోకానికి వెలుగును నేనే గొర్రెల మంచి కాపరిని, గొర్రెల ద్వారమును నేనే అని, గొర్రెల మంచి కాపరిని నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, మార్గమును సత్యమును జీవమును నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని 7 నేను ఏమై ఉన్నానో నేనే అన్న మాటలు మనం చూస్తాం యోహాను సువార్తలో. John in his book, he has taken Old Testament, at least 20 Old Testament quotes from the Bible, from the Old Testament. You will find it in the book of John. యోహాను సువార్త మనం గమనించినట్లయితే ఒక 20 వాక్యాలు పాత నిబంధన నుంచి తీసుకొని ప్రస్తావించి రాసినట్లుగా మనం గమనించగలం. యోహాను సువార్తలో 20 వాక్య భాగాలు పాత నిబంధన నుంచి తీసుకొని రాశాడు. So this is what we learn about the book of John. And if we read chapter 17, verses 20 to 26, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 26 వరకు మనం చదువుకుందామండి. Jesus is praying to his disciples. యేసు ప్రభువారు వారి శిష్యుల కొరకు చేస్తా ఉన్న ప్రార్థన మనం ఈ యొక్క భాగంలో చూడగలం. యోహాను సువార్త 17, 20 నుంచి 26 వరకు. Shall we read, sister? Yes, please. ఎస్ బ్రదర్. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనినట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Thank you. Now, friends, I have told you that when Jesus' time was coming, Jesus spent a lot of time in prayer, and he was trying to teach his disciples a lot, that he wanted them to be the people who would carry on his legacy. He kept praying for them. He always went, when his disciples were very exhausted, you will always read that Jesus went up to the mountain to pray. He always communicated with his Father.
for everything he communicated. He went quietly and prayed to be in మరి oneness with his Father. యేసు ప్రభు వారిని చూసినట్లయితే తండ్రితో ఏకత్వం కలిగి తండ్రిలో లీనమైపోయి తండ్రితో ఎక్కువ సమయం గడపాలని ఆశతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి ఆశతో ఉండేవారని, ఆయనకి ఎప్పుడు అవకాశం దొరికిన అనేక సార్లు రోజులో మరి ఏకాంతంగా తండ్రితో సమయం గడిపే ఆ యొక్క జీవిత శైలిని మనం గమనించగలం. శిలువ మరణం దగ్గర పడే కొలది ఆయన మరింత ఎక్కువగా శిష్యుల గురించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. వారు యేసు ప్రభు వారు, శిష్యులు, తండ్రి వారి మధ్య ఉండే ఒక ఏకత్వాన్ని ఆయన కోరుకుంటూ ప్రార్థన చేసిన మాటలు మనం చదివాం. And so this is the prayer that Jesus is praying to his Father. And the important verse here is, O righteous Father, the world has not known thee, but I have known thee, and these have known that you have sent me. So Jesus is in the middle because Jesus knows his Father. And the people know that God has sent Jesus to them. So he is praying for them that, and I have declared unto them thy name and will declare it, that the love wherewith thou hast loved me may be with them and I in them. And he is praying for the love that the love that he has for his people will be the same love that the people will have amongst themselves. This is the important message. మరి ముఖ్యమైన సందేశం ఏంటంటే చదవబడిన భాగంలో మనము 25వ వచనంలోను 26లో చూడగలం. యోహాను సువార్త 17:25. నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. ఇక్కడ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువుగా మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి మనకి ఒక మధ్యవర్తి. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి నీవు నాకు తెలుసు, నీవు నన్ను పంపేవని వీళ్ళకి, నా శిష్యులకి తెలుసు అని అంటా ఉన్నాడు. ఇక్కడ 26వ వచనం చూసినట్లయితే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. మరి నీవు నాకు అనుగ్రహించిన ప్రేమ ఈ శిష్యుల్లో కూడా ఒకరినొకరు కలిగి ఉండటం అనేది జరగాలని ఆయన ఆకాంక్ష, ప్రార్థన. So this is what we need to be thankful for, friends. We need to be thankful for the unity in Christ. That is why when we are in oneness with our Lord, there is peace, there is love, there is understanding. These are important in your life and mine to carry the word around. We need to further his kingdom. Today, the time has come that the world is so divided. When I say so divided, it means that there are people who are coming into Christ and there are people who still need to know about Christ. And it is your duty and mine to bring them to Christ. మరి ఈ విధంగా ప్రభువులో మనము ఏకత్వం కలిగి ఉన్నప్పుడు మరి ఈ లోకంలో మనము విశ్వాసుల విషయంలో కూడా ఏకత్వం కలిగి ఉండవచ్చు. ఈ లోకాన్ని చూసినట్లయితే ఎన్నో విభజనలు ఉన్నాయి, విడిపోయి ఉన్నారు. రకరకాలైన పరిస్థితులు, రకరకాలైన విషయాల్లో మరి ఏకత్వం లేకుండా ఉన్న అనేక మంది పరిస్థితులు, ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. కానీ శిష్యులుగా మరి దేవుడు ప్రభువులో ఏకత్వం కలిగి మన మధ్యలో కూడా ఏక మనస్సు కలిగి ఉండాలని ఆయన ప్రార్థన అయినది. మరి
ఆ విధంగా మాత్రమే మనం దేవుని రాజ్యాన్ని కట్టగలం, దేవుని రాజ్యాన్ని ప్రచురించగలం. And friends, I have to say, we really, really need to be thankful because for our unity in Christ. Why? Because you and I are so free. We are not burdened by anything because we give our burdens to Christ and He carries them for us. Our burden is given away so that we are light in ourselves. Are you sure that the others are light in themselves? No, they carry burdens. They have everything to be worried about. But people like you and me, we give our worries to God and He makes our lives much, much lighter. మరి స్నేహితులారా, మనకి ప్రభువులో ఉన్న ఆ యొక్క ఏకత్వాన్ని బట్టి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మనము ఎంతగానో ఒక ఆత్మలో తేలికగా ఉండే మనుషులుగా ఉన్నాం. ఎందుకంటే మన యొక్క చింతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి మనం ఇవ్వగలిగిన ఒక గొప్ప ఆధిక్యత మనకుంది కనుక ఏ భారము లేని ఆత్మలో స్వేచ్ఛగా తేలికగా ఉన్న మనుషులంగా మనం ఉన్నాం. ప్రభువుతో మనకున్న ఏకత్వం అనేది గొప్ప విషయం. అది ఆ ఏకత్వాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా ఆ ఏకత్వం వల్ల మనము మిగిలిన వారితో కూడా ఏకభావం, ఏక మనస్సు కలిగి ఉండగలం. ఎందుకంటే మన ఆత్మల్లో, మన మనస్సుల్లో, మన హృదయాల్లో ఎలాంటి భారం లేదు, ఎలాంటి బరువు లేదు, ఎలాంటి ఆందోళన, భయాలు, చింతలు ఉండవు. ఎందుకంటే వాటన్నిటిని ప్రభువు మీదకి దొర్లించగలిగిన ఏకత్వం మనకి ప్రభువులో ఉంది కనుక మిగిలిన వారితో మనం ఏక మనస్సు కలిగి ఉండగలం. అయితే కొంతమంది ఏక మనస్సు కలిగి ఉండలేరు. వారికి యేసు ప్రభుతో ఏకత్వం విషయంలో, వారి చింతల్ని యేసు ప్రభు మీదకి దొర్లించే విషయంలో వారికి అనుభవం లేకపోవడం వల్ల వారి అంతరంగంలో తేలికగా ఉండలేరు. వాళ్ళు బరువుతో ఉంటారు వాళ్ళు. కానీ మనమైతే ప్రభువుతో ఉన్న ఏకత్వం బట్టి మనకు ఆ బరువు మోయవలసిన అవసరం లేదు కనుక ప్రభువుతో ఏకత్వం కలిగి ఉంటాం. అలాగే మిగిలిన విశ్వాసులతో కూడా ఏక మనస్సు కలిగి ఉంటాం. I want to read to you Second Chronicles chapter 20 verse 15. And he said, Hearken ye all of Judah, and ye inhabitants of Jerusalem, and thou King Jehoshaphat, thus saith the Lord unto you, thus saith the Lord unto you, be not afraid nor dismayed by reason of this great multitude, for the battle is not yours, but God's. And that can only happen, friends, when you have this communication with God. You need to communicate and you need to give Him all your worries. You let Him know. Amen. You think He does not know your heart? Of course He knows. But He wants you to talk to Him. He wants you to keep on talking to Him. మరి స్నేహితులారా, ఇప్పుడు ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 20:15. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మరి ఎందుకు దేవుడు జరిగిస్తాడు అంటే, మనము మన చింతలు, భయాలు, ఆందోళనలు ఆయనకు అప్పగిస్తాం కాబట్టి. మరి మనకి ఆయనకి ఉన్న ఏకత్వాన్ని బట్టి, మనకున్న ఆ యొక్క వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మన యుద్ధాలు దేవుడే చూసుకుంటాడు. కనుక భయపడద్దు, జడియద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తాం.
No, friends, how important it is. And this is today's message, that we need to be thankful for being in unity with God, with our Lord, because that is the peace, that is the understanding, that is the love. కనుక స్నేహితులారా, ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించాల్సి ఉందిగా కోరుచున్నాను. ప్రభువుతో నీకు నాకున్న ఆ సాన్నిహిత్యము, వ్యక్తిగత సంబంధము, ఆ ఏకత్వము, దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి, చెల్లించవలసిన వారమై ఉండాలి. ఈ యొక్క విషయం ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సిస్టర్ జాన్సీ గుడ్, ప్లీజ్. Thank you. I'm Thank so you happy. so much. థ్యాంక్ యూ మేడం. మరి యేసుక్రీస్తులో మనకున్న ఏకత్వాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి అని మరి హెజ్కేల్, ఎఫ్ఎస్సి, యోహాన్ ద్వారా చక్కగా వివరించినందుకు మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అట్లాగే God తెలుగులోకి మేడం, తెలుగులోకి అనువదించిన బాబీ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. జామి రవికుమార్ గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ ధనరాజ్ గారు. పాస్టర్ ధనరాజ్ గారు. ప్రార్థించండి. ప్రేమ కలిగిన ప్రభువా, దయ కలిగిన దేవా, సర్వశక్తిని మాతో మాట్లాడారు. ప్రభా, మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మాకు సహాయం చేయాలి. చేసేది అక్షరికార్యం చేసే దేవా, మీరే మాకు తోడుగా ఉండండి. నువ్వే మహిమ పొందుతుంది. ప్రభా, నీకే మహిమ గంట ప్రభావం ప్రార్థన చేస్తూ అది వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. త్వరలో ప్రార్థన. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయ వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి, దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చిన వారందరికీ కాపుదల అందరికీ వార్త చెప్తున్నాం. ఆమేన్. 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 థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ ధనరాజ్ గారికి, వాక్యం అందించిన మరి మేడం రీటా సైమన్ గారికి, అనువదించిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. All of you have a great week. థ్యాంక్ యూ మేడం.